జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటరమణ, కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్, తాళూరి రాజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకే పకీర్ రాజు తదితరులు వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో వైషమ్యాలు తొలగిపోయి దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కుల మతాలకు అతీతంగా కలుసుకుంటూ జోడో యాత్ర 3500 కిలోమీటర్లు నిర్వహించడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. మహానీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోతురాజు, మాజీ కౌన్సిలర్ రాజాబాబు, బుజ్జా ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మరి రిపబ్లిక్ డే గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. అయితే ఒక విషయం చెప్పాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆర్బీఐ స్టార్టింగ్లో ఏ రోజైతే మరి పునరుద్ధరించారో ఆ రోజున మరి కార్మికులకి అది ఏవైతే ఇవ్వాలి, కార్మిక శాఖలో ఏవైతే పొందుపరచాలని చెప్పేసి ఆయన ఈ 8 గంటల పనిదినాలు, అలాగే కార్మికులు ఏవైతే ఈఎస్ఐ పిఎఫ్ ఉన్నాయో అవన్నీ కూడా వర్తించేలాగా ఆ రోజే కార్మికులకి చట్టంలో ఆయన పొందుపరిచారు. అందుకని ఐఎన్టీసీగా ఇప్పుడు కూడా మేము అంబేద్కర్ స్మరించుకుంటాం. అలాగే గాంధీ గారు కూడా ఐఎన్టీసీ స్థాపకులైన 1947 మే 3వ తారీఖున ఆయన స్థాపించారు ఐఎన్టీసీ, కాంగ్రెస్ పార్టీకి తందుగా. అందుకు ఆ రోజే ఆ గ్లోబో ఆ చక్రం కూడా ఆ వేళ మరి కార్మికులకు కావాలని చెప్పి ఆ రోజు పునరుద్ధరించారు. అందుకని ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాం. రిపబ్లిక్ డే రోజున మనం ఈ యొక్క విషయాలను అనుగుణంగా తీసుకుని మనం ఈరోజు నడుచుకోవాలని చెప్పేసి, అలాగే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తొంగలో తొక్కుతున్నాయి. దానికి వ్యతిరేకంగా పోరాడి భారత రాజ్యాంగాన్ని బ్రతికించేలాగా మనందరం కూడా పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారతదేశానికి 75వ గణతంత్ర దినోత్సవం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి భారత ముసాయిదా కమిటీకి ఆనాడు చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు పూలమాలలేసి నివాళులర్పించి, అదేవిధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించి జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ దేశంలో గడిచినటువంటి 70 సంవత్సరాలుగా ఈ దేశంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు పేద ప్రజలు హక్కులు పొందుతున్నారు అని అంటే కేవలం ఆయన ఘనత. ఈరోజు ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 75 సంవత్సరాల్లో ఈ దేశం సజావుగా సక్రమంగా పాలన జరుగుతుంది అని అంటే పార్లమెంటుకి పుణ్యాధికారాలను, అదేవిధంగా రాష్ట్రాలకు పుణ్యాధికారాలను కట్టబెట్టి అన్నీ కూడా విషయం చెప్పినటువంటి ఘనత భారత రాజ్యాంగం స్ఫూర్తి ద్వారా నేటికి కూడా వర్ధిల్లుతుంది అని అంటే అది ఆయన చేసినటువంటి కృషికి ఫలితం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి జిల్లా నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఈరోజు కళాంకట్రావు భవన్లో ఎంతో అట్టాసంగా చేరింది. మనకు 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ఉండటం, ఆ రోజు 2 సంవత్సరాల 10 నెలలు 11 రోజులు రాజ్యాంగాన్ని సృష్టించి నిజమైన రాజ్యాంగాన్ని 1950లో మరి దేశానికి గణతంత్ర దినోత్సవం రావడం జరిగింది. మరి అందరూ త్యాగాలు చేసి ఈ దేశాన్ని కాపాడుకుని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మరి ఈ దేశ ప్రజలను ఎంత స్వేచ్ఛగా మరి జీవిస్తున్నామంటే దానికి కృషి భాగం కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని చాలా చిన్నచూపుగా చూస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇదంతా చూస్తుంటే చాలా ఆశాస్పదంగా ఉంది. దేశం కోసం పుట్టింది కాంగ్రెస్ పార్టీ, ప్రజల శ్రేయస్సు కోసం పుట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ప్రియాంక గాంధీ గారు అయితే, రాహుల్ గాంధీ గారు అయితే, సోనియా గాంధీ గారు అయితే వీరి ముగ్గురు కూడా ఆ రోజు మరి ఈ దేశానికి ప్రాణత్యాగం చేసిన వాళ్ళ కుటుంబం, ఆ కుటుంబంలోంచి ఎక్కడా కూడా వారు ఈ దేశం ప్రజల కోసమే పోరాడుతున్నారు.
వాళ్ళకి ఏ అఘాయిత్యం జరిగినా కూడా వాళ్ళకి లెక్క లేకుండా, ఎందుకంటే ఈ దేశం కోసం మనం పుట్టాం, మనం ఈ దేశం కోసమే పోరాడాలి, ఈ దేశం కోసమే మనం ప్రాణత్యాగం చేయాలన్న ఉద్దేశంతో వారు ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ దేశంలో భారతదేశానికి ఒక గొప్ప శుభదినం. ఎందుకంటే ఇటువంటి మరి గణతంత్ర దినోత్సవం చేసుకునే మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.